డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏంటంటే పర్చేజెస్లో అడిషనల్ కాస్ట్ అంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ని ఎలా మనం ఎంటర్ చేయాలి పర్చేజెస్లో అనేది నేర్చుకుంటాం. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక విన్నపం. నా ఛానల్లోకి వచ్చి నా వీడియోలు చూసేటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నింటికి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ అందరికీ షేర్ చేయండి. సో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ అనేది అంతవరకే అర్థమవుతుంది. మిగతాది మీకేమీ తెలియదు, ఏమి అర్థం కాదు, ఏమి తెలియదు, అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. సో దానివల్ల ఉపయోగం ఏంటి? ఒక టైం వేస్ట్ తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి వీడియోని చివరి వరకు చూసినట్లయితే, అలాగే అవసరమైతే ఇంకా ఒకటి కంటే ఎక్కువ సార్లు కానీ చూసినట్లయితే వీడియోని, ఏ వీడియో అయినా సరే, అప్పుడు మీకు ఆ టాపిక్ పూర్తిగా అర్థమవుతుంది, మంచి నాలెడ్జ్ పొందుతారు. అలాగే ఈ వీడియోలో చూపెట్టేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్, నా ఇల్లస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్ చేస్తాను నేను. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు, కొన్ని ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా. అలాగే మీరు సొంతగా ఏమైనా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ టాలీ ప్రైమ్లో ఎన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తారో మీకు అంతా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి బాగా. అలాగే ఈ చివరి వరకు చూసిన తర్వాత వీడియో బాగా ఉన్నట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ యొక్క వీడియోని చాలామందికి షేర్ చేస్తారు. అప్పుడు చాలామంది ఈ వీడియోలు చూసి ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు మామూలుగా మనం వోచర్లు వేసేటప్పుడు పర్చేసెస్ తర్వాత సేల్స్ తీసుకున్నాం. పర్చేజ్ చేసినప్పుడు సరుకు, ఈ పర్చేజ్ చేసినప్పుడు అవతల సప్లయరు అతనికి సేల్స్ కదా. సో అతను ఏం చేస్తాడంటే అతని యొక్క సేల్స్ ఇన్వాయిస్ని మనకి పంపుతాడు. అలా సేల్స్ ఇన్వాయిస్ని పంపినప్పుడు అతను మామూలుగా గూడ్స్ వాల్యూ వేస్తాడు, అంటే స్టాక్ ఐటమ్స్ వాల్యూ వేసి దాని తర్వాత జిఎస్టీని క్యాల్కులేట్ చేసి జిఎస్టీ ఛార్జ్ చేస్తాడు కదా. అది కాకుండా ఇతరత్ర కొన్ని అదనపు ఖర్చులు, అదనపు ఎక్స్పెన్సెస్ని, అంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్, దాన్నే అడిషనల్ కాస్ట్ అంటాం, వాటిల్ని కూడా దాంట్లో యాడ్ చేసి వాటి మీద కూడా ట్యాక్స్ క్యాల్కులేట్ చేసి మొత్తానికి మనకి ఇన్వాయిస్ పంపుతాడు. ఇప్పుడు మనం కూడా గూడ్స్ వాల్యూ తోటి కాకుండా దాని తర్వాత దానికి అదనపు ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అడిషనల్ ఎక్స్పెన్సెస్, ఆ ఎక్స్పెన్సెస్ కూడా ఎంటర్ చేసుకొని అతను ఎలాగైతే కలెక్ట్ చేశాడు అదేవిధంగా ఆ ఎక్స్పెన్సెస్ మీద కూడా ట్యాక్స్ క్యాల్కులేషన్ అవుతుంది. ఆ ట్యాక్స్ అంతా కలిపి ట్యాక్స్ క్యాల్కులేషన్ చేయాలి మనం కూడా. దాన్ని పర్చేజ్ వౌచర్లో, అంటే పర్చేజ్ అంటే ఏంటర్థం, వాడు సేల్స్ ఇన్వాయిస్ ఇస్తే మనం పర్చేజ్ వౌచర్లో ఎంటర్ చేసుకుంటాం. పర్చేజ్లో, ఈ పర్చేజ్ వౌచర్లో ఈ యొక్క అడిషనల్ కాస్ట్, అడిషనల్ ఎక్స్పెన్సెస్ని ఎలా ఎంటర్ చేయాలి అంటే చూడండి. ఇప్పుడు నేను కంపెనీ క్రియేట్ చేశాను, దుర్గా ఎలక్ట్రానిక్స్ అని. సో కంపెనీ క్రియేట్ చేయడం అంతా మామూలే, మీకు అన్నీ తెలుసు, అయిపోయింది. దాని తర్వాత F1కి వెళ్తాం. F1లో మనకు కావాల్సినటువంటి ఫీచర్స్ని ఎనేబుల్ చేస్తాం. ఖచ్చితంగా మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ ఎంట్రీ, ఖచ్చితంగా గూడ్స్ అయినా సర్వీస్ అయినా. అలాగే ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్ ఉంటే, అంటే ఇన్వెంటరీ ఉంటే, సో మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఇన్యాస్ చేస్తాం. ఖచ్చితంగా గూడ్స్ అయినా సర్వీస్ అయినా ఖచ్చితంగా జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ డీటెయిల్స్ అని ఇస్తాం నంబర్తో సహా. ఓకే, ఇది వేసి దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. సో కంపెనీ క్రియేట్ చేసాం, మనకు కావాల్సినటువంటి ఫీచర్స్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు మనకి కావాల్సిన వచ్చేసి ఏంటి, పర్చేజెస్ కదా. సో పర్చేజెస్ అంటే సండే క్రెడిటార్స్ కావాలి, పర్చేజ్ అకౌంటు, ట్యాక్స్ లెడ్జర్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అవి కావాలి, పర్చేజెస్ కావాలి. అలాగే స్టాక్ ఐటమ్స్లో మనం పర్చేజ్ చేసే స్టాక్ ఏంటో ఆ స్టాక్ తీసుకోవాలి. అవే కాకుండా మనం అప్పుడు చేద్దాం. అవే కాకుండా ఈ లెడ్జర్లో ఏవైతే అడిషనల్ ఎక్స్పెన్సెస్, అదనపు ఖర్చులు ఏమున్నాయో వాటిని కూడా క్రియేట్ చేయాలి. వాటి మీద కూడా ట్యాక్స్ క్యాల్కులేట్ కావాలి. కాబట్టి వాటికి ఎలా ట్యాక్స్ని మనం ఎనేబుల్ చేయాలి. గూడ్స్ ఉంది, స్టాక్ ఐటమ్ క్రియేషన్ ఉంది. ఆ స్టాక్ ఐటమ్ క్రియేషన్లో మనం ఆ యొక్క రేటు అవన్నీ ఇస్తాం. అలాగే ఈ ఎక్స్పెన్సెస్, అడిషనల్ ఎక్స్పెన్సెస్కి
ఏ విధంగా మనం ఇవ్వాలి, ట్యాక్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి దాని మీద అని నేర్చుకుంటాం. దానికి వచ్చి నేను లెడ్జర్స్ క్రియేట్ చేశాను, డేటాస్, క్రెడిటార్స్, సేల్స్, పర్చేస్ అన్ని క్రియేట్ చేశాను, ట్యాక్స్లు అన్ని క్రియేట్ చేశాను, అలాగే బ్యాంకు కూడా క్రియేట్ చేశాను అనుకుంటా. లేదులే, చేసినాను. దాని తర్వాత స్టాక్ ఐటమ్స్కి వస్తే నేను ఐటమ్స్ క్రియేట్ చేశాను, వీటి గ్రూపులు కూడా పెట్టాను నేను. కొన్ని వచ్చి చూడండి ఇక్కడ స్టాక్ ఐటమ్, ఇప్పుడు డెల్ ల్యాప్టాప్, దానికి వచ్చి ల్యాప్టాప్ అనే గ్రూప్ పెట్టాను, డెల్ మౌజు కీబోర్డ్కి యాక్సెసరీస్ అనే గ్రూప్ పెట్టాను, అలాగే హెచ్పి కంప్యూటర్స్కి కంప్యూటర్స్ అనే గ్రూప్ పెట్టాను. చూడండి, డెల్ ల్యాప్టాప్కి ల్యాప్టాప్ అనే గ్రూప్ పెట్టాను, అలాగే కంప్యూటర్స్కి కంప్యూటర్ అనే ల్యాప్ పెట్టాను, ఈ యొక్క మౌజు ప్లస్ కీబోర్డ్కి ఈ యాక్సెసరీస్ అని పెట్టాను. ఇక్కడ 3 గ్రూపులు క్రియేట్ చేశాను, నేను 3 గ్రూపుల్ని క్రియేట్ చేశాను. జస్ట్ ఊరికే చేయకపోయినా గ్రూప్ లేకపోయినా పర్లేదు, ఊరికే నేర్చుకునేది మనం అది కాదు, మనం నేర్చుకునేది వేరే. కాబట్టి ఈ విధంగా చేసాం, ఎంటర్ చేసాం, స్టాక్ ఐటమ్స్ 4 క్రియేట్ చేసాం, తర్వాత యూనిట్ అన్నిటికీ పీసెస్ చేసాం. ఇప్పుడు మనం ఎంటర్ చేసేటప్పుడు వాడు ఇచ్చాడు మనకి ఇన్వాయిస్, దాని ప్రకారం మనం ఎంటర్ చేస్తాం. సో మనం వౌచర్కి వెళ్తున్నాం, వౌచర్కి వెళ్ళి డేట్ వచ్చి 2 ఏప్రిల్ తీసుకుందాం, లేదంటే 2 ఏప్రిల్ తీసుకుందాం. 2 ఏప్రిల్ తీసుకున్నాం డేటు. తీసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాం. కాబట్టి ఏంది, F9 మన గూడ్స్ కాబట్టి ఏం చేయాలి, దీన్ని F9 ఇది ఐటమ్ ఇన్వాయిస్ కింద చేంజ్ చేసుకుంటాం. చేంజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 225 ఇది నంబరు, సో బిల్ నంబరు ఇది. ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం, ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తాం, క్రెడిటార్ దగ్గర. కాబట్టి ఇక్కడ మనం చూడండి, ఇక్కడ హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ అని, తర్వాత సంతోష్ ఎంటర్ప్రైజెస్, సుభాష్ ఎంటర్ప్రైజెస్, అలాగే హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్, ఇద్దరు క్రెడిటార్స్ ఉన్నారు, వీళ్ళ దగ్గర పర్చేజ్ చేసాం. చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా సరే సుభాష్, సపోజ్ హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ అనుకోండి, హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ రిసిప్ట్ డీటెయిల్స్ ఇవి వాళ్ళ యొక్క డీటెయిల్స్, దీంట్లో రెగ్యులర్ అది తీసుకున్నాం, అయిపోయింది. గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజెస్. సో పర్చేజ్ ఎలా క్రియేట్ చేస్తాం తెలుసు మనకి, దీంట్లో ఏమి ఎంటర్ చేయం, పర్చేజ్ లెడ్జర్కి పర్చేజ్ అకౌంట్స్ గ్రూప్ పెడతాం, తర్వాత ట్యాక్స్ అప్లికబుల్ డీటెయిల్స్ ఏమేమో, ఎందుకంటే గూడ్స్కి స్టాక్ ఐటెంలో రేటు డీటెయిల్స్ ఇచ్చేసి కూడా ఇస్తాం. దాని తర్వాత ఇది గూడ్స్ కాబట్టి గూడ్స్ తీసుకుంటాం. ఈ విధంగా అన్నిటి పర్చేజ్ అకౌంట్, అలాగే సేల్స్ అకౌంట్ కూడా అలాగే. ఓకే, అదే అయిపోయింది. దీని తర్వాత మనం పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసినప్పుడు మనం చూడండి, డెల్ ల్యాప్టాప్ పర్చేజ్ చేసాం. డెల్ ల్యాప్టాప్ ఒక 4 ఐటమ్స్ పర్చేజ్ చేసాం. ఒకటి 25,000 అనుకుంటాం. సో డెల్ ల్యాప్టాప్ 25,000 ఒకటి 4 పీసెస్ పర్చేజ్ చేసాం, 1 lakh. దాని తర్వాత మళ్ళా మనం డెల్ ల్యాప్టాప్ తర్వాత డెల్ మౌజ్ పర్చేజ్ చేసాం. సో డెల్ ల్యాప్టాప్, డెల్ మౌజ్ పర్చేజ్ చేసాం. ఈ యొక్క 10 పర్చేజ్ చేసాం. డెల్ మౌజు 750 రూపాయలు, డెల్ మౌజు ఎలక్ట్రానిక్ అనుకుంటాం, సో వైర్లెస్. సో 750 రూపాయలు పర్చేజ్ చేయడం అయిపోయింది. దీని తర్వాత ఏం చేస్తాం, మనం దీనికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాని ముందు దీనికి సంబంధించి కొన్ని అడిషనల్గా కొన్ని ఎక్స్పెన్సెస్, ఇప్పుడు ఏవైనా సరే గూడ్స్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం ట్రాన్స్పోర్ట్ చేసి పంపించేటప్పుడు ఖచ్చితంగా గూడ్స్ అంతా విడివిడిగా పంపం, స్టాక్ ఐటమ్ అన్నిటి ప్యాక్ చేసి పంపుతాం. కాబట్టి జనరల్గా ప్యాకింగ్ చేసి పంపుతారు కాబట్టి దానికి ప్యాకింగ్ ఛార్జెస్ని వాళ్ళు మన దగ్గర ఎవడైనా సరే సెల్లర్ పంపేటప్పుడు ప్యాకింగ్ ఛార్జెస్ ప్యాక్ చేస్తారు. కాబట్టి ప్యాక్ చేసినప్పుడు స్పెషల్గా ప్యాకింగ్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళ మన దగ్గర ప్యాకింగ్ ఛార్జెస్ వసూలు చేస్తాడు, వాడు వసూలు చేస్తాడు, మనం పే చేస్తాం. మనకి ఎక్స్పెన్స్, ఆ ఎక్స్పెన్స్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ లేదా అడిషనల్ కాస్ట్ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మనకు ముందు క్రియేట్ ఉందా, ప్యాకింగ్ ఛార్జెస్ ఉందా, ప్యాకింగ్ ఛార్జెస్ పర్చేజెస్ మీద కదా ఇది. సో సేల్స్ కూడా ఉంటుంది ప్యాకింగ్ ఛార్జెస్, అది మనం సేల్ చేస్తే మనం వసూలు చేస్తాం. ఇది ప్యాకింగ్ ఛార్జెస్ ఆన్ పర్చేజెస్ తీసుకుంటాం. దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇక్కడే మనకి తీసుకున్నప్పుడు ఇది ఇంకేదైనా ఎక్స్పెన్స్ ఉంటే అది ఉంది కదా, అన్ని ఎక్స్పెన్సెస్ మీద కూడా వీటితోటి ట్యాక్స్ వసూలు కావాలి, ట్యాక్స్ దానికి కూడా ట్యాక్స్ క్యాల్కులేట్ కావాలి. కాబట్టి దీన్ని ఎలా చేస్తామంటే దీన్ని తీసుకొని ఇక్కడ దీన్ని 2 రకాలుగా చేస్తారు. ముందు ఒక రకం తీసుకుంటాం, ఏంటంటే ఇక్కడ దీన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ట్యాక్స్ అనేది క్యాల్కులేషన్ మామూలుగా ఏ సర్వీస్ అయినా సరే ట్యాక్స్ రేట్ వచ్చి 18%, ట్యాక్స్ రేటు 18%. దీనికి ఈ ఎక్స్పెన్సెస్ మీద అంటే సర్వీస్ కదా, వాటికి 18% కలెక్ట్ చేయకుండా 18% క్యాల్కులేట్ చేయకుండా ఏం చేస్తారంటే ఈ యొక్క అడిషనల్ ఎక్స్పెన్సెస్ని ఈ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయే
స్టాక్ ఐటమ్స్ వాల్యూ ప్రకారం వాటికి సంబంధించిన రేటు ల్యాప్టాప్ ఇది వచ్చి 18%, డెల్ మౌజు దీనికి వచ్చి ల్యాప్టాప్ క్రియేట్ చేసాం, క్రియేట్ చేసి దీనికి చేసిన 18% మనకు తెలుసు క్రియేట్ చేసేది. అలాగే డెల్ మౌజు వచ్చి దీని యాక్సెస్ కింద చేసాం, దీనికి 12%. సో రెండుకి 2%, రెండు వేరే వేరే పర్సెంట్లు ఉన్నాయి కదా. కాబట్టి ఎక్స్పెన్సెస్ కూడా ఆ ఎక్స్పెన్సెస్ని వాటికి అపోర్షన్ చేసి డివైడ్ చేసి దేనికి అంటే మొత్తం ఎక్స్పెన్సెస్ వాటి యొక్క వాల్యూని బట్టి కానీ వాటి యొక్క క్వాంటిటీని బట్టి కానీ వాల్యూని బట్టి అయితే బాగుంటుంది. క్వాంటిటీ యూనిఫామ్ ఉంటుంది, వాల్యూ అయితే రేటు వేరే వేరే ఉంటుంది కాబట్టి క్వాంటిటీ వాల్యూ ప్రకారం తీసుకున్నా మంచిది. ఆ వాల్యూ ప్రకారం ఈ మొత్తం ఎక్స్పెన్సెస్ ఈ వాల్యూకి ఎంత డివైడ్ చేసి దాంతో కలిపి ఆ యొక్క స్టాక్ ఐటమ్కి స్టాక్ ఐటమ్ వాల్యూ ప్లస్ ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉంది దాన్ని యాడ్ అవుతుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపి ట్యాక్స్ క్యాల్కులేట్ కావాలి. దానికి ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండో పద్ధతి వచ్చి ఈ రేటుతో ఈ వాల్యూతో ఈ రేటుతో పని లేకుండా ఈ ఎక్స్పెన్సెస్కి డైరెక్ట్గా ఎనీ సర్వీస్ 18%, వీటి పర్సెంట్తో పని లేకుండా డైరెక్ట్గా ఈ యొక్క ఎక్స్పెన్సెస్కి డైరెక్ట్గా 18% కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. రెండు రకాలుగా చేస్తారు. నేను మొదట ఒక రకం చెప్తాను చూడండి ఎలా క్రియేట్ చేస్తామంటే. సో ప్యాకింగ్ ఛార్జెస్ అనేది మామూలుగా అందరూ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందనే తీసుకుంటారు. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్ అది, కానీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయినా సరే ఇది వచ్చి ప్యాకింగ్ అనేది పార్ట్ ఆఫ్ ద గూడ్స్. అంటే ప్యాకింగ్ అనేది సపరేట్ కాదు, అది గూడ్స్ని ప్యాక్ చేస్తారు, ఆ ప్యాకింగ్తో కలిపి గూడ్స్ అమ్ముతారు. కానీ ప్యాకింగ్ తీసేసి చుట్టి గూడ్స్ ఇవ్వరు కదా. అలాగే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వేరే దగ్గర పంపాలంటే ఖచ్చితంగా ప్యాకింగ్ ఉండాలి. కాబట్టి ప్యాకింగ్ ఛార్జీలు అనేవి దాన్ని ప్యాకింగ్ మెటీరియల్ అని కూడా అంటారు. ప్యాకింగ్ మెటీరియల్ అన్న అది అర్థం, ప్యాకింగ్ మెటీరియల్ అన్నా ప్యాకింగ్ ఛార్జెస్ అన్నా ఒకటే. ఈ ప్యాకింగ్ మెటీరియల్ గూడ్స్తో కలిపే పంపుతారు, గూడ్స్ ప్యాకింగ్లోనే ఉంటుంది. గూడ్స్ ప్యాకింగ్ విభజించి సపరేట్గా గూడ్స్ ఉండదు. కాబట్టి ఈ గూడ్స్ ప్యాకింగ్ ఛార్జెస్ని మనం అది కూడా పర్చేజ్ కదా, కాబట్టి పర్చేజ్లోనే మనం తీసుకుంటే ఆ పర్చేజ్ వాల్యూ ఎంత ఉందో గూడ్స్ ఆ వాల్యూ తోటి ఈ ఎక్స్పెన్సెస్ కలిసిపోతాయి. మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చూపించామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పర్చేజ్ వేరేగా ఉంటుంది, ఈ యొక్క ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేరేగా ఉంటుంది. సో గూడ్స్లో కలవదు. యాక్చువల్గా ఇది వచ్చి గూడ్స్లో కలవడం మంచిది, ఎందుకంటే గూడ్స్కి సంబంధించిన డైరెక్ట్గా గూడ్స్ ప్యాకింగ్, ఆ ప్యాకింగ్ లేకుండా గూడ్స్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడ పంపలేము. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పర్చేజ్ అకౌంట్ కింద తీసుకొని దాని తర్వాత ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చేవాడు మామూలుగా రెండు పద్ధతులు చెప్పాను. వాటి రేట్ ఏదైనా సరే ఏమిటి ట్యాక్స్ వచ్చి మిగతా స్టాక్ ఐటమ్స్ రేట్ ఏదైనా కానీ సర్వీసెస్కి డైరెక్ట్గా 18% వేయొచ్చు, అదొక రకం. ఇంకొక రకం వచ్చి సర్వీస్ ఆ 18% మామూలు జనరల్గా జిఎస్టీ క్యాల్కులేట్ చేయకుండా మిగతా గూడ్స్ ఉన్నాయి కదా ఆ గూడ్స్తో కలిపి వాటితో కలిపి ట్యాక్స్ వాటి రేటు ప్రకారం ఒకదానికి ఎంత ఉంది, ఒకదానికి ఎక్కువ, ఒకదానికి తక్కువ ఉంటే వాటిలో కలిపి అంటే షేర్ యొక్క దీన్ని విభజించి వాటికి యాడ్ చేసి దాని మీద దానికి సంబంధించిన ట్యాక్స్ రేట్ని వేస్తాము. అలా చేయాలంటే చూడండి ఇక్కడ వచ్చిందండి, ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ ఉంది, దీన్ని మాత్రం నో చేసేస్తాం, నాట్ అప్లికబుల్ పెడతాం. దీన్ని నాట్ అప్లికబుల్ పెట్టేస్తాం, జిఎస్టీ అప్లికబుల్కి లేదు, నాట్ అప్లికబుల్ పెట్టేస్తే జిఎస్టీ క్యాల్కులేట్ కాదు. అలా క్యాల్కులేట్ కాదు కానీ ట్యాక్స్ మిగతా స్టాక్ ఐటమ్స్తో కలిసి ట్యాక్స్ క్యాల్కులేట్ కావాలి. కాబట్టి ఈ ఫస్ట్ది ఇదేమో యాక్చువల్గా ఇది ఉంది కదా, ఇది మనం అప్లికబుల్ ఉంది, ఇది కానీ తీసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్గా నాట్ అప్లికబుల్ అయిపోతుంది. అది తీసుకోకపోతే ఇది ఉంటుంది. సో ఇది తీసుకుంటాం, దీన్ని అప్లికబుల్ అని చెప్పి ఏం చేస్తామంటే చూడండి ఇంక్లూడ్ ఇన్ అసెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేషన్ అంటే మిగతా స్టాక్ ఐటమ్స్ అంతా అసెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేట్ అంటే అసెసిబుల్ అంటే ట్యాక్సిబుల్, దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేయాలి ఈ యొక్క ఐటమ్ని, అంటే దీనికి జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయడానికి. కాబట్టి అసెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఫర్ జిఎస్టీ. ఆ జిఎస్టీని దేని మీద లెక్కేస్తాం చూడండి, దాన్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో ఈ జిఎస్టీ మామూలు జిఎస్టీ నాట్ అప్లికబుల్ అయిపోయింది. ఓకే, దేని మీద చేస్తాం, గూడ్స్ మీద కావచ్చు, లేదంటే సర్వీసెస్ మీద కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు మీద కావచ్చు. మనం ప్రస్తుతానికి గూడ్స్ తీసుకుంటే దేని వాల్యూ ప్రకారం తీసుకుంటాం, గూడ్స్ యొక్క వాల్యూ ప్రకారం తీసుకుంటామా, గూడ్స్ యొక్క క్వాంటిటీ ప్రకారం తీసుకుంటామా? ఎప్పుడైనా సరే వాల్యూ ప్రకారమే తీసుకోవాలి, ఎందుకంటే గూడ్స్ క్వాంటిటీ అంతే, క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే వాల్యూ దాని యొక్క రేటు ఉంటుంది, జిఎస్టీ రేటు కాదు, దాని యొక్క పర్చేజ్ రేటు, దాని యొక్క గూడ్స్ యొక్క రేటు వేరే వేరేగా ఉంటుంది. ఒకటేమో 10,000 ఉంటుంది, ఒకటేమో 5,000, అట్లా రేటు వేరే వేరేగా ఉంటుంది. క్వాంటిటీ తీసుకుంటే కరెక్ట్గా ఉండదు. కాబట్టి
వాల్యూ, రేటు ఇంటూ క్వాంటిటీ వాల్యూ. కాబట్టి దీన్ని బేస్డ్ ఆన్ వాల్యూ తీసుకుంటాం ఎక్కువగా. అది తీసుకుంటే ఇది ఆటోమేటిక్గా ఇట్లా అయిపోతుంది, యాక్సెప్ట్ అయిపోయిందా. ఈ విధంగా తీసుకొని ఈ విధంగా మనం అడిషనల్ ఎక్స్పెన్సెస్ని ఈ విధంగా క్రియేట్ చేస్తే ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఆ మిగతా స్టాక్ ఐటెంతో కలిపి జిఎస్టీ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి కూడా చెప్తాను. ఇదో ఈ విధంగా తీసుకుంటే దీని ప్యాకింగ్ ఛార్జెస్ పర్చేంటేజ్ ఉండదు. డైరెక్ట్గా సపోజ్ దీనికి 1,05,000 కదా, ఒక ప్యాకింగ్ ఛార్జెస్ ఒక 1,500 వేద్దాం. ప్యాకింగ్ ఛార్జెస్ 1,500. ఓకే. ఈ ప్యాకింగ్ ఛార్జెస్ కాకుండా మనం డెలివరీ తీస్తాం కదా, డెలివరీ ఛార్జెస్ అంటాం, దాన్నే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటాం, దాన్నే ఫ్రైట్ అంటాం. వాడు మనకు పంపిస్తే పర్చేజ్ చేసిన గూడ్స్ తెచ్చితే దాన్ని మామూలుగా ఫ్రైట్ అంటాం. మనం సేల్ చేసి పంపిస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే దాన్ని మనం సేల్ చేసిన దాని మీద ట్రాన్స్పోర్ట్ చేయాలి, దాన్ని కూడా ఫ్రైట్ అంటాం. ఇప్పుడు దీన్ని ఫ్రైట్ ఆన్ పర్చేజ్ అంటాం, దాన్ని ఫ్రైట్ ఆన్ సేల్స్ అంటాం. కాబట్టి మనం ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ దీన్ని కూడా ఓపెన్ చేసి చూడు, డెలివరీ ఛార్జెస్ అంటాం. లేదంటే దాన్నే చూడండి ప్యాకింగ్ ఛార్జెస్, అలాగే ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ ఏదైనా ఉండొచ్చు. ఫ్రైట్, డెలివరీ ఛార్జెస్ ఏమైనా ఉండొచ్చు. చూడండి ఫ్రైట్ ఆన్ పర్చేజెస్. సో ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ దీనికి కూడా తీసుకొని దీని కూడా ఇది కూడా మామూలుగా ఫ్రైట్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్. మిగతా ఒక్క ప్యాకింగ్ మెటీరియల్ మాత్రం గూడ్స్ తోటి కలిపి ప్యాక్ చేసి పంపుతాం కాబట్టి దాన్ని డైరెక్ట్గా పర్చేజ్ అకౌంట్ తీసుకుంటే దాని అమౌంట్, ఆ ప్యాకింగ్ ఛార్జెస్ ఉంది ఆ అమౌంట్ కూడా పర్చేజ్ ప్రైస్లో కలిసిపోతుంది. అర్థమైందా. మిగతా ఎంత ఫ్రైట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఇది కూడా అంతే, అసెసిబుల్ వెళ్ళేతో కలవాలి, మామూలు రేటు తీసుకోం. ఇలా తీసుకుంటే చూడండి ఇది ఇచ్చిన ఆట అప్లికబుల్ అయిపోయింది. ఇది కూడా గూడ్స్ అలాగే బేస్డ్ ఆన్ వాల్యూ యాక్సెప్ట్ తీసుకుంటాం. ఈ ఫ్రైట్ అనేది కానీ కూడా ఫ్రైట్ వచ్చి ఒక 500 తీసుకుందాం ఫ్రైట్. అది అయిపోయిన తర్వాత ఇంకా కావాలంటే ఏమేమి ఉంటాయి, ఇన్సూరెన్స్ ఆన్ పర్చేజెస్, అలాగే ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ తీసుకున్నాం, డెలివరీ ఛార్జెస్ ఆన్ పర్చేజెస్. డెలివరీ ఛార్జెస్ ఏదైనా ఉండొచ్చు, ఏం అక్కర్లేదు మనకి. ఈ ఫ్రైట్ ఛార్జెస్ తీసుకొని ఇన్సూరెన్స్ తీసుకుంటాం, ఇన్సూరెన్స్ ఆన్ పర్చేజెస్. ఇన్సూరెన్స్ ఆన్ పర్చేజ్ కూడా అంతే, మనం ఇన్సూరెన్స్ ఆన్ పర్చేజెస్ కూడా అలాగే. ఇది కూడా ఇన్సూరెన్స్ ఆన్ పర్చేజెస్ అంటే పర్చేజ్ మనకి వచ్చిన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటాం. దీనికి కూడా జిఎస్టీ తీసుకుంటాం. గూడ్స్ బేస్డ్ ఆన్ వాల్యూ తీసుకుంటే ఇది కూడా మామూలుగా పర్సంటేజ్ కాదు. ఇది కూడా సపోజ్ ఇది కూడా ఒక 500 అనుకుంటాం, ఇది కూడా 500 రూపాయలు అనుకుంటాం. ఇప్పుడు ఏం చేయి, వీటి ఐటమ్ ఈ అమౌంట్ ఈ మూడు ఐటమ్స్ వీటి యొక్క వాల్యూ ప్రకారం డివైడ్ అయ్యి దాంతో కలిసి ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతుంది. అయిపోయిందా. దీని తర్వాత ఇంతవరకు అయిపోయింది. దీని ఇంకేం లేవు, ఎన్ని ఉంటే నేస్తాం. ఇప్పుడు మనం సిజిఎస్టీ చూడండి, ఇతను హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ తెలంగాణ కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ చూడండి, ఇక్కడ సిజిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ హెచ్జిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటాం, అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి కావాలంటే ఇక్కడ పైసలు వచ్చినాయి కదా, దీనికి మనం రౌండ్ ఆఫ్ చేయొచ్చు. ఇన్వాయిస్ని రౌండ్ ఆఫ్ చేస్తే మంచిది, రౌండ్ ఆఫ్ అని పెడతాం. సో దీనికి వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పెడతాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ వచ్చి టైప్ ఆఫ్ లెడ్జర్, ఇక్కడ ఇన్వాయిస్ రౌండింగ్ అని తీసుకుంటే అది ఆటోమేటిక్గా లేకుండా ఇలా వెళ్తే ఆ రౌండ్ ఆఫ్ అంటే మనం మాన్యువల్గా వేయాలి. మాన్యువల్గా ఇప్పుడు 64 పైసలు ఉంది మనకి అక్కడ. చూడండి ఎంత ఉంది ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది, 64 పైసా ఉంది. అంటే 50 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 36 పైసా దీనికి యాడ్ చేస్తే 1 రూపీకి ఎక్కువ, 130 అయితే 1 రూపీ ఎక్కువ, పై రూపీకి కలిసిపోతే పైసలు జీరో వస్తాయి కదా. అది మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ చేసినప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ దీంట్లో మనం రౌండ్ ఆఫ్ అని చెప్పి క్రియేట్ చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చేసి మనం తీసుకొని వెళ్ళిపోతే దీనికి ఏమి ట్యాక్స్లు ఏముండవు. ఇది వచ్చి సర్వీస్ అంతే. ఓకే, ఇట్లా కానీ చేసినట్లయితే టైప్ ఆఫ్ లెడ్జర్ అలాగే వదిలేసినట్లయితే అప్పుడు మనకు అక్కడ రౌండ్ ఆఫ్ అండ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటాం. కానీ అది ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ కాదు, మనం మాన్యువల్గా వేయాలి. అంటే మాన్యువల్గా వేసేటప్పుడు తగ్గించాలంటే మైనస్ వేయాలి, మర్చిపోవచ్చు. ఎక్కువ చేయాలంటే మైనస్ ప్లస్ వేయాల్సిన అవసరం లేదు, అయిపోద్ది. ఆ పైసలు మిగతా పైసలు తగ్గించేప్పుడు ఏం తగ్గించాలా, ఎక్కువ చేయాలంటే ఎంత ఎక్కువ చేయాలి పైసలు, ఆ వేసులు మనం పొరపాటు చేయొచ్చు. కాబట్టి ఒకవేళ యాడ్ చేయాల్సి ఉంటే లెస్ చేయాల్సింది, మైనస్ వేయకపోతే యాడ్ అయిపోతుంది. ఇలా చేయొచ్చు కదా. ఆటోమేటిక్ చేస్తే అది కరెక్ట్గా ఆటోమేటిక్ అయిపోతుంది. కాబట్టి దీన్ని టైప్ ఆఫ్ లెడ్జర్ కింద 2 ఉంటాయి అంతే, డిస్కౌంట్, ఇన్వాయిస్ రౌండింగ్ అని తీసుకుంటే ఎలా రౌండ్ చేయాలా, నార్మల్ రౌండింగ్ 50 ఆర్ మోర్, నెక్స్ట్ రూపీ 49 పైసా వరకు ముందు రూపీకి రౌండ్ చేస్తాం. కాబట్టి రౌండింగ్ ఆఫ్ నార్మల్ రౌండింగ్, లిమిట్ అంతా 1 రూపీ, పైన రూపీ లేదంటే వెనక రూపీ తీసుకుంటాం. వీటికి ఏం ట్యాక్స్ ఏముండవు. ఈ విధంగా తీసుకున్నామంటే చూడండి ఆటోమేటిక్గా చూడండి 46 పైసలు, 46 సరేలే, అది ఆటోమేటిక్ అంతే, మనం ఏం చేయక్కర్లా,
ఆటోమేటిక్గా 46 పైసలు, అది 46 పైసలు కలిసి అది ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ అయిపోయింది. పోతే ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసింది చూడండి. ఈ ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసింది చూడండి. ఇక్కడ ఈ 1500 1500 500 500 మొత్తం 2500 విడివిడిగా చేస్తుంది. అది ఇప్పుడు 2500 రూపీస్ మొత్తం ఖర్చు ఎంత? 2500 రూపీస్ విడివిడిగా తీసుకోవచ్చు. 1500 అట్లా దీంట్లో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ అనాలిసిస్లో విడివిడిగా చూపిస్తుంది, మొత్తం చూపిస్తున్నాను నేను. సో 2500 మొత్తం ఎక్స్పెన్సెస్. ఈ 2500 ఎంత అమౌంట్కి? మొత్తం 1,05,000 వాల్యూకి 1,05,000. సో డివైడ్ సారీ 1,07,500. సో ఈ 2,500 అనేది 1,07,500కి ఖర్చు. అది అయితే ఇంటూ ఇదెంత? ఇది 1 lakh. ఇంట్లో 1 lakh ఎంత? 1 lakh ఈ అమౌంట్ ఎంత అవుతుంది? డివైడ్ చేస్తుంది అంటే ఎంత అవుతుంది? 2,325.58 2,328.58 కాదు 2,500 డివైడెడ్ బై 1,07,500 ఇంటూ 1 lakh అంటే 2,325.58 2,325.58 అంతేనా? సార్ కాదు 2,500 డివైడెడ్ బై 1,07,500 ఇంటూ 1 lakh ఇంటూ 1 lakh 2,325.58. సో 2,325.58 ఇది ఈ ఎక్స్పెన్సెస్లో దానికి షేరు ప్లస్ 1 lakh ఉంది కదా, ప్లస్ 1 lakh అంటే సో ఎక్స్పెన్సెస్తో కలిపి ఎంత అవుతుంది? 1,02,325.58 అయింది. ఇంటూ ఇది వచ్చి 18%, ఇది వచ్చి 12% ఇంటూ 18%. ఇంటూ 18% అంటే ఎంత అయింది? 18,418.60. 4 తీసేద్దాం. ఇదేంటిది? ట్యాక్స్ టోటల్ డివైడెడ్ బై జిఎస్టీ సగం సగం డివైడెడ్ బై 2 అంటే 9,000 చెప్తాను, ఇక్కడ రాసి పెడతాను. 9,209.30 సిజిఎస్టీ 30 అంటే సిజిఎస్టీ అంతే, హెచ్జిఎస్టీ కూడా అంతే కదా. సిజిఎస్టీ ఎంతో, హెచ్జిఎస్టీ కూడా అంతే కదా. నెక్స్ట్ రెండవది, నెక్స్ట్ అది వచ్చింది మొదటిది ట్యాక్స్. అది రెండవ ట్యాక్స్ వచ్చి ఇదే 2,500 డివైడెడ్ బై 1,07,500కి అయితే ఇంటూ రెండవ దాని ఎంత? 7,500కి ఎంత అంటే డివైడ్ చేస్తుంది. ఇంటూ 7,500 అంటే 174.42 అవుతుంది. 174.42 ప్లస్ 7,500 దీని యొక్క మొత్తం అమౌంట్ ఇది. ఇంటూ ఇది వచ్చి 12% అంటే సిజిఎస్టీ 6 ఎస్జిఎస్టీ 6 ఇంటూ 6% కానీ తీసుకుంటే సో ఎంత అయింది? దీన్ని కూడా కలుపుదాం. ఇక్కడ కలిపితే ప్లస్ 9,209 ఇది వచ్చి ప్లస్ ఇది వచ్చి 4. దీన్ని తీసుకుందాం. దీంట్లో దీన్ని వచ్చి లాస్ట్ 52 పైసా తీసేద్దాం. లాస్ట్ 50 అంటే చెప్తాను 460.47 అవుద్ది. 460.47 ప్లస్ ఇదెంత? 9,209.3 అంతే. ఇది సారీ 209.30 పైసా. ఇది మొత్తం కలిపితే ట్యాక్స్ చూడండి 9,669.77 పైసా. 9,669.77 అంటే ఎందుకు వచ్చిందంటే అట్లా ఈ యొక్క ఎక్స్పెన్సెస్ డివైడ్ అవుతాయి దీని కింద. అంటే ఈ ఎక్స్పెన్సెస్ని వీటి కింద మొత్తం ఎక్స్పెన్స్ వాల్యూ ఎంత? వాల్యూ ప్రకారం 1,07,000. అదే క్వాంటిటీ ప్రకారం అయితే ఇది మొత్తం ఎంత? 10 + 4 14 యూనిట్లకి ఇది. అప్పుడేమవుతుంది అంటే దాని ప్రకారం ఇది ఎక్కువ కదా, 7,500 అమౌంట్, కానీ దీనికి ఎక్కువ అమౌంట్ వస్తుంది. దీనికి యూనిట్ ప్రకారం కదా. ట్రాన్స్పోర్ట్ మాత్రం ఈ ఫ్రైట్ ఛార్జెస్ ప్యాకింగ్ యూనిట్ ప్రకారం కదా చేస్తారు. ఆ యూనిట్లో ఎక్కువ యూనిట్ చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి దీనికి ఎక్కువ వస్తుంది, దీనికి తక్కువ వస్తుంది. క్వాంటిటీ ప్రకారం మనం వాల్యూ ప్రకారం తీసుకున్నాం. సో ఈ విధంగా ఈ 2,500ని మొత్తానికి 1,07,500 దానికి డివైడ్ చేసి దాంట్లో 1 lakh ఎంత 7,500 ఎంత లెక్కేసి అది ఈ యొక్క ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ దానికి కలిపితే దాని యొక్క ట్యాక్సిబుల్ వాల్యూ ఎక్కువ అవుతుంది. దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది. ఇదే ఇప్పుడు నేను చేసింది. చూడండి, మనం దీనికి వెళ్తాం. దీనికి మనం ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ F1కి వెళ్తే చూడండి, ఇక్కడ దీంట్లో చూడండి 10,000 lakh అది. దాంట్లో మూడింటిని విడివిడిగా చూపిస్తుంది. మనం మూడు కలిపి ఎంటర్ చేసాం. ఆ మూడు కలిపి ఎంటర్ అయితే ఇంతే వచ్చింది. 1,02,325.58 వచ్చింది మనకి. అంటే ఇదన్నీ కలిపి ఇది వచ్చి ఒక్కోదాన్ని సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎట్లా అంటే క్యాలిక్యులేట్ అంటే
మనం కలిపి మొత్తం 2500 మొత్తానికి. అది ఎలా క్యాల్కులేషన్ అంటే ఫస్ట్ ఒకటి. సో 1500 డివైడెడ్ బై 1,07,500 అయితే ఇంటూ 1,00,000 ఎంత? ఇంటూ 1,00,000 అంటే 1395.35. చూడండి 1395.35. చూడండి 1395.35. 1395.35 మొదటిది. అలాగే అట్లా విడివిడిగా క్యాల్కులేట్ చేస్తుంది. మనం మొత్తం కలిపి క్యాల్కులేట్ చేసాం. మొత్తం కలిపి ఖర్చుతోటి అడిషనల్ ఎక్స్పెన్సెస్ కలిపి 1,02,325 అనేది వచ్చింది మనకి. ఇది మొత్తం ట్యాక్సిబుల్ వాల్యూ, అదే అసెసిబుల్ వాల్యూ అన్నాం. దాంట్లో 9% అంటే 9,209, 9,230 వచ్చింది. నెక్స్ట్ రెండవది అట్లాగే ఇది ఉంది, దాన్ని కూడా అలాగే తీసుకుంటుంది. ఇలా తీసుకుంది ఇక్కడ. సో విడివిడిగా తీసుకుంది, మనం మొత్తం కలిపి తీసుకున్నాం. 1,500 మొత్తం కలిపి 2,500 రూపీస్ ఎంతకి? 1,07,500కి అయితే ఇంటూ 7,500కి ఎంత అని మూడు కలిపితే 674.42 పైసా వచ్చింది. 174.42 పైసా ప్లస్ 7,500 కలిపితే 7,674.42 వచ్చింది. దాని మీద ట్యాక్స్ రేట్ ఇది క్యాల్కులేట్ ఎంత? 12% కదా. 6% క్యాల్కులేట్ చేస్తే మనకి వచ్చి మొత్తం 19,339.54 పైసా. ఈ ట్యాక్స్ ఇదంతా కలిపి ఏది? ఇదంతా కలిపి ట్యాక్స్, ఇది ట్యాక్స్ 19,000 చిల్లర. ఇది రౌండ్ ఆఫ్ చేసాం, వచ్చేసింది. సో ఈ విధంగా మనం అడిషనల్ ఎక్స్పెన్సెస్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. వాడు వేస్తాడు అదే మాదిరిగా. అదేనా? అలా మనం ఎంటర్ చేస్తాం. సో ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, ఇదే రోజు సపోజ్ 885 అనుకున్నాం. అదే వ్యక్తి నుంచి పర్చేజ్ చేసాం, అది ఎంటర్ చేస్తున్నాం. పర్చేజ్ కదా, పర్చేజెస్ తీసుకున్నాం. పర్చేజెస్ దీంట్లో అదే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డెల్ హెచ్పి కంప్యూటర్ తీసుకున్నాం. హెచ్పి కంప్యూటర్లు ఒక 4 తీసుకున్నాం. 30,000 అనుకుంటాం. హెచ్పి కంప్యూటర్లు 30,000 తీసుకున్నాం. అలాగే హెచ్పి కీబోర్డ్స్ ఒక 10 తీసుకున్నాం. ఈ కీబోర్డ్ వచ్చి 650 రూపాయలు తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కిందకు వచ్చిన తర్వాత ఇదే ప్యాకింగ్ ఛార్జెస్ ఉన్నాయి కదా. ఇదే ప్యాకింగ్ ఛార్జెస్ని మనం చూడండి, ప్యాకింగ్ ఛార్జెస్ ఆన్ పర్చేజ్ తీసుకున్న. దీంట్లో ఎలా చేస్తామంటే రెండో పద్ధతి ఏంటంటే, ఇలా మనం దాని యొక్క గూడ్స్ వాల్యూ ప్రకారం గూడ్స్ యొక్క అసెసిబుల్ వాల్యూకి దీన్ని కలిపి ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తుంది. అంటే ఆ ట్యాక్స్ క్యాల్కులేట్ చేయప్పుడు ఏ గూడ్స్కి ఎంత ఎక్స్పెన్స్ అవుతుందో దానికి ఆ గూడ్స్ రేటు ప్రకారం క్యాల్కులేట్ చేస్తుంది. పై దానికి 18%, 9+9. రెండవది 12%, 6+6. ఆ రేటు ప్రకారమే క్యాల్కులేట్ చేసి చూసాం కదా మనం. దాంట్లో కూడా చూపించింది 6, 6, 9, 9. మనం అలా క్యాల్కులేట్ చేసాం. అలా కాకుండా రెండవది వచ్చి దీంట్లో ఇది తీసుకోకూడదు. ఇది నాట్ అప్లికబుల్ తీసుకుంటే నాట్ అప్లికబుల్ తీసుకొని అది వచ్చే అట్లా క్యాల్కులేట్ చేయకుండా డైరెక్ట్గా ఎనీ సర్వీస్ 18%. సో గూడ్స్ వాల్యూతో పని లేకుండా ఈ ఎక్స్పెన్స్ అన్నిటికీ, అంటే సర్వీస్ కదా, అన్నిటికీ 18% వేస్తే అప్లికబుల్ తీసుకున్నాం అనుకోండి. అప్లికబుల్ తీసుకొని దీంట్లో అప్లికబుల్ ప్యాకింగ్ ఛార్జెస్, దానికి ఇది సర్వీసెస్ కాబట్టి దానికి ఏదో ఒక ఇది ఉంటుంది. సో 225522 అనుకుంటాం. సో ఇది 2 ఏప్రిల్ నుంచి ఇది తీసుకొని ట్యాక్సిబుల్ ఇది సర్వీస్ కదా. ఇక్కడే గూడ్స్ అయితే స్టాక్ ఐటెంలో ఇస్తాం. దీనికి ఎంత ఇస్తున్నాం? 18% డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. 18% అంటే 99 అయిపోయింది. యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. ఇది ఒకటి. ఇదేంటి? దీనికి ఇచ్చాం. దీనికి ఇచ్చేస్తే నెక్స్ట్ ఇది ఎంత ఇచ్చాం? ఇందాక ఇది 1,500 ఇచ్చాం. 1,500. నెక్స్ట్ రెండవది వచ్చి ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ అన్నాం. ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ దీనికి కూడా అలాగే తీసుకొని ఇక్కడ దీన్ని నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. ఇలా కాకుండా దీన్ని అప్లికబుల్ తీసుకొని, సో దీనికి స్పెసిఫైడ్ డీటెయిల్స్ అన్ని సర్వీసే కాబట్టి 22, 55, 22 అనుకుంటున్నాం. కిందకు వచ్చి కింద స్పెసిఫైడ్ డీటెయిల్స్ ట్యాక్సిబుల్ డైరెక్ట్ 18%. సర్వీస్ ఏదైనా 18% డైరెక్ట్ 18% ఇచ్చేస్తున్నాం. సో గూడ్స్ వాల్యూ తోటి గూడ్స్ రేట్ తోటి గూడ్స్ యొక్క జిఎస్టీ రేట్తో పని లేదు. ఈ విధంగా ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి 500 ఇస్తాం. నెక్స్ట్ ఏం ఇస్తున్నాం? ఇన్సూరెన్స్ ఛార్జెస్ అన్నాం. ఇన్సూరెన్స్ అని పర్చేస్ దీనికి కూడా అలాగే ఎలా క్యాల్కులేట్ చేయకుండా ఇదేంటిది? అసెసిబుల్ వాల్యూ క్యాల్కులేషన్ అంటే ట్యాక్స్ గూడ్స్ యొక్క వాల్యూ ట్యాక్స్ క్లాసిఫికేషన్ తోటి అనమాట. దాన్ని అసెసిబుల్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. అంటే అసెసిబుల్ వాల్యూ దాని ట్యాక్సిబుల్ వాల్యూకి ఈ ఎక్స్పెన్సెస్ కలుస్తాయి. దానిపైన వాటర్ రేట్ ప్రకారం ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తారు. దీన్ని నాట్ అప్లికబుల్ తీసుకొని దీనికి అప్లికబుల్ తీసుకొని దీనికి అదే నెంబర్ ఇస్తాం, 225522. ఇక్కడ కూడా ఇచ్చి కింద స్పెసిఫైడ్ డీటెయిల్ ట్యాక్సిబుల్ ఇది కూడా అన్నిటికీ 18% సర్వీసెస్కి ఇలా ఇచ్చేస్తాం. ఇలా ఇచ్చినట్లయితే ఇప్పుడు మనం
ఈ విధంగా ఎంటర్ చేస్తే ఇప్పుడు దీనికి కూడా 500 ఇస్తాం, దీనికి కూడా 500 ఇచ్చాం, మొత్తం 2000 ఇచ్చాం. ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు చూడండి, దీంట్లో 11,000 ఇందాకే వచ్చింది, 9,000 చిల్లర వచ్చింది, ఇప్పుడు 11,000 చిల్లర వచ్చింది. ఎందుకంటే దాంట్లో దీన్ని వీటికి డివైడ్ చేసి దీనికి ఎంత వచ్చిందో లక్షది, ఇప్పుడు 1,20,000 వచ్చింది, ఎక్కువ వచ్చింది నాకు, 1,20,000 వచ్చింది కదా. ఇది కానీ 25,000 కానీ తీసుకుంటే వద్దులే ఉన్నిలే. ఇప్పుడు మనకి ఎక్కువ ఎందుకు వచ్చిందంటే ఒక కారణం ఏంది, ఈ అమౌంట్ పెరిగి ఇందాక ఈ 7,500 ఇప్పుడు 1,000 రూపీస్ తగ్గింది, ఇప్పుడు ఇది 20,000 ఎక్కువైంది కాబట్టి ట్యాక్స్ పెరిగింది. ఇప్పుడు ఈ రేట్లతోటి వీటితోటి పని లేదు, దీన్ని డివైడ్ చేయలేదు, దీనికి దాని ట్యాక్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయకుండా వీటి వరకు సపరేట్గా క్యాలిక్యులేట్ చేసింది. సో వాటి వరకు ఇది 19% అంటే 18% అంటే 99, ఇది 12% అంటే 66, ఈ మూడిటికి సపరేట్గా 18%. చూడండి దీనికి వెళ్తున్నాం, ఆల్ట్ ఏ ఆల్ట్ ఎఫ్ చూడండి, వీటికి వచ్చి 9% ఇవి వచ్చి ప్యాకింగ్ ఛార్జెస్ అన్నిటికీ 18% వేసాం కదా, కాబట్టి ప్యాకింగ్ ఛార్జెస్ మొత్తం అమౌంట్ 1,500 18%, ఫ్రైట్ అండ్ పర్చేజెస్ అన్ని 18%. సో 600 5 అన్నిటికి మూడిటికి విడివిడిగా వేసింది. ఎంత అయింది అంతా 18%, అంటే 18% 99. దాని తర్వాత గూడ్స్కి వచ్చి దీని గూడ్స్ వాల్యూ వరకే, సో 9%, దీనికి 6. సో వీటి రేటు ప్రకారం వీటికి వేసింది వాటి అమౌంట్ వరకే, వీటిని కలపలేదు. వీటిని సపరేట్గా డైరెక్ట్గా సర్వీస్ 18%, దానికి సపరేట్, దీనికి సపరేట్ క్యాలిక్యులేట్ చేసింది, దాంట్లో కలిపి దాన్ని డివైడ్ చేసి కలిపి దాని రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయకుండా ఇవన్నీ 18% క్యాలిక్యులేట్ చేసి అవి వాటి రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసింది. ఆ విధంగా ఇది క్యాలిక్యులేట్ చేస్తే 22,000 చిల్లర వచ్చింది, అంటే మొత్తం 11 చిల్లర. సో రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి మనం రౌండ్ ఆఫ్ చేయక్కర్లా. ఒకవేళ మనం రౌండ్ ఆఫ్ అని ఎంటర్ చేసినా అక్కడ ఏమీ రాదు, మనం యాక్సెప్ట్ చేసినా కానీ బిల్ మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత దీనికి అమౌంట్ లేదు కాబట్టి ఈ రౌండ్ ఆఫ్ అనేది బిల్లులో కనిపించదు. అది చూడండి, బ్యాక్కి వెళ్తాం, పేజ్ అప్కి వెళ్తే చూడండి రౌండ్ ఆఫ్ అనేది లేదు. సో ఈ విధంగా 2 పద్ధతులు చేస్తాం, కానీ ఎక్కువగా ఆ పద్ధతిని యూజ్ చేస్తాం, మొదటి పద్ధతిని. అంటే గూడ్స్ యొక్క వాల్యూ ప్రకారం దీన్ని డివైడ్ చేసి ఆ వాల్యూకి ఈ యొక్క ఎక్స్పెన్సెస్ని కలిపి అప్పుడు ఆ రేట్ ప్రకారం చేస్తాం, దీని రేట్ ప్రకారం దీంట్లో డివైడ్ చేసింది దీనికి ఎంత అవుతుందో దానికి కలిపి దాని రేట్ ప్రకారం దానికి క్యాలిక్యులేట్ చేస్తాం. అది మొదటి పద్ధతి. సో ఆ విధంగా మనం 2 పద్ధతుల్లో మనం చేస్తాం. ఈ 2 పద్ధతుల్లో కూడా మనకి మొదటి పద్ధతే కరెక్ట్గా ఉంటుంది. ఇది అడిషనల్ ఛార్జెస్ ఆన్ పర్చేజెస్ అంటాం. దాన్నే అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటాం. అడిషనల్ ఎక్స్పెన్సెస్, అడిషనల్ ఛార్జెస్ ఆన్ పర్చేజెస్ అంటాం. ఇది జాగ్రత్తగా చూడండి, బాగా ట్రై చేయండి. ఇలాగ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏమి లేదు, దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ 2-3 తీసుకోండి, వేరే ఐటమ్స్ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ముగుస్తున్నాను.